హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. సో ఇవాళ అయితే మన ఛానల్లో ఫస్ట్ ఐటమ్ స్వీట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అదే కునాఫా స్వీట్. సో ఐటమ్స్ అయితే లిస్ట్ అవుట్ చేసేసానండి, ఒకసారి చూసేసేయండి. అండ్ ఇది వచ్చి మనకి రంజాన్ సీజన్లో సేమియా అనేది అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. చాలా సన్నగా ఉంటాయి ఇవి. సో అదైతే నేను 1 కప్ తీసుకున్నానండి. అలాగే 1 కప్ నుంచి సేమ్ క్వాంటిటీ షుగర్ తీసుకున్నాను. అలాగే అదే కప్కి నేను ఒక హాఫ్ కప్ పిస్తాషియోస్ తీసుకున్నానండి. అలాగే బటర్ అండ్ ఇలాచీ పౌడర్ తీసుకున్నానండి. సో దీంట్లో అయితే షుగర్ యాడ్ చేసలేదు, ఓన్లీ ఇలాచీ పౌడర్ ఇది. అండ్ దీని తర్వాత మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో చూసేయండి, మిల్క్ పౌడర్. అండ్ తర్వాత కండెన్స్డ్ మిల్క్, స్వీట్నెస్ కోసం మనం యూజ్ చేస్తాం దీంట్లోకి. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఒక బౌల్లో నేనైతే ఏదైతే సేమియా తీసుకున్నామో ఆ సేమియా అంతా వేసుకొని బాగా చిన్న చిన్నగా మనం మిక్స్ చేసేసుకుందాము. సో దీంట్లో బాగా అది మిక్స్ అవ్వాలంటే మనం ఒక స్పూన్ ఘీ ఆర్ బటర్ అన్న వేసుకోవాలి. సో అదైతే నేను ఇక్కడ బటర్ వేసుకున్నానండి. సో ఇదంతా మనం టోటల్గా ఇప్పుడు ఏదైతే క్రంచీగా ఉందో అదంతా కొంచెం దగ్గర పడిపోతుంది, అందుకని నేను బటర్ అయితే యూస్ చేశాను. ఘీ ఉన్న ఘీ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇదైతే ఇక్కడ వరకు మనకి ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది, హాఫ్. సో మనం ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్ ప్యాన్ పెట్టుకుందామండి. ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసుకున్నాను. సో ఈ మిల్క్ ఏంటంటే మనకి బాయిలింగ్ అవ్వాలి. అప్పటి వరకు మనం సిరప్ కోసము షుగర్ తీసుకుందాము. ఒక లైక్ 1 బౌల్లో షుగర్ తీసుకుంటే సేమ్ అదే 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇది మనకి షుగర్ మెల్ట్ అయ్యే వరకు అయితే పెడదామండి. సో ఇక్కడైతే ఒకసారి చూసేసేయండి మనకి. సో ఈ లోపల మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనకి ఏదైతే పిస్టాచెస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మిక్సీకి వేసేసి పౌడర్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు మనకి చూసేయండి, ఇక్కడ మిల్క్ అయితే మనకి బాయిలింగ్ అయిపోయింది. అందుకని నేను 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. సో మనకి లమ్స్ ఫ్రీగా ఉండాలంటే విస్కర్ యూస్ చేయండి. సో విస్కర్ యూస్ చేయడం వల్ల మనకి లమ్స్ అనేది ఏమి ఉండవండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మనం మిక్స్ చేసుకోవడానికి అట్లాగా. ఓకేనా. సో అందుకని నేను ఎప్పుడు విస్కరే యూస్ చేస్తాను. ఒకసారి అది చూసేసేయండి. సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే ఏదైతే మనకు షుగర్ సిరప్ ఉందో కొంచెం కలర్ రావడానికి కుంకుమ పువ్వు అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే ఆప్షనల్ అండి ఇది, లేకపోతే ఏం కాదు, వదిలేయచ్చు. సో చూసేయండి, ఇక్కడ మనకి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత నీట్గా అయిపోయింది కదా. సో ఇక్కడ జీరా కూడా అయిపోయింది. రైట్. ఇప్పుడు జీరా ఏంటంటే మనకి ఇక్కడ క్రిస్టల్ అవుతుంది. నార్మల్గా షుగర్ ఎట్లా అవుతుందంటే కాసేపు ఆగిన తర్వాత అది క్రిస్టల్ అయిపోతుంది. సో అట్లా అవ్వకుండా ఉండడానికి నేను ఒక లెమన్ అనేది ఒక 2 to 3 డ్రాప్స్ స్క్వీజ్ చేసి వేసేసాను. సో ఇది మనకి గులాబ్ జామున్ అంత తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఊరికే అంత దగ్గరకు వచ్చినా కూడా చాలు. ఎక్కువగా అయితే మన క్రిస్టల్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. సో అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. సో చూసేయండి, ఇక్కడ మనం ఏదైతే మిల్క్ పౌడర్ వేసామో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ నేనైతే స్వీట్నెస్ కోసం కండెన్సర్ మిల్క్ అనేది 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మీ టేస్ట్కి పట్టండి. మీ టేస్ట్ ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తినే పని అయితే మీరు ఎక్కువ కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసము. సో చూడండి, మనం కండెన్సర్ మిల్క్ వేసిన వెంటనే కలర్ కొంచెం బాగా అయిపోయింది. ఇక్కడ నా కూతురు అయితే ఎప్పుడెప్పుడు చేసిస్తానని చెప్పి వెయిటింగ్, అండ్ అట్లాగే లియో కూడా. సో ఇక్కడ చూడండి, నేను అది స్టిక్కీనెస్ రావాలని చెప్పి నేను ఇక్కడ కార్న్ స్టార్చ్ అనేది ఒక 2 స్పూన్స్ యూస్ చేశాను. కార్న్ స్టార్చ్ లేదు మీ దగ్గర, చీజ్ అవైలబుల్ ఉంటే మీరు చీజ్ అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక 5 to 6 మినిట్స్ మీరు కానీ స్ట్రెచ్ చేశారంటే, కంటిన్యూస్గా తిప్పారంటే ఇట్లాగా ఫామ్ అయిపోతుందండి. లైక్ రబ్డీ లాగా వచ్చేస్తుంది మనకి. సో కంటిన్యూస్గా మనం వన్స్ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా అయితే తిప్పుతూనే ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. మోస్ట్లీ నాన్ స్టిక్ యూస్ చేస్తే బెటరు. సో నేను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నేనైతే ఒక ప్యాన్ తీసుకొని దానికైతే మొత్తం లైక్ బటర్ ఉంటే బటర్, ఘీ ఉంటే ఘీ గ్రీస్ చేసేసుకున్నాను. సో ఏదైతే మనం మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నామో అదైతే నేను ఒక లేయర్గా ఫామ్ చేసి అండ్ సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఒకసారి చూసేసేయండి మొత్తము. సో నేనైతే పల్చగా వేసుకుంటున్నాను, మరీ థిక్గా కాకుండా. సో వన్స్ ఇదంతా చేసేసిన తర్వాత నీట్గా మనము ఇప్పుడు ఏదైతే మనము ఫిల్లింగ్ చేసుకున్నామో అదంతా కూడా సెట్ చేసి పెట్టేసేయండి. చూసేయండి ఒకసారి ఇక్కడ. సో చూడండి థిక్నెస్ ఎంత బాగా అనిపిస్తుందో మనకి. చూడండి, చీజ్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇట్లా మనలాగా కార్న్ స్టార్చ్ అయినా వేసుకోవచ్చు. చూసేయండి. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ మనం ఏదైతే మిక్స్చర్ ఉంది కదా మిగిలిపోయింది అవి కూడా వేసుకొని అది క్లోజ్ ఫామ్లో పెట్టేసేయండి. సో దీనికోసం మనం ఏంటంటే ఒక ప్రీ హీట్ ప్యాన్ అనేది తీసుకున్నది, ఏదైతే మనం ఎక్కువ ప్యాన్ యూజ్ చేయమో లైక్ చపాతీకి, దోశకి యూజ్ చేయని ప్యాన్ అయితే పెట్టేసుకోండి. సో అది నేను ప్రెస్ చేసి పెట్టేసి ప్రీ హీట్కి పెట్టేశాను. ఆ తర్వాత నేను ఏదైతే సెట్ చేశానో అదంతా పెట్టేసి ఒక 5 minutes అండి
జస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ నార్మల్ ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. సో మనం ఇట్లా లైక్ 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వింగ్ చేసేసుకొని పైన పిస్తాచియో పౌడర్ వేసేసుకున్నానండి నేను. సో అంతే అండి, ఇవాళ మన కునాఫా అయితే రెడీ అయిపోయింది. సో షుగర్ సిరప్ లాస్ట్లో ఎండింగ్లో ఫైనల్ టచ్, ఒకసారి చూసేసేయండి. సో అయిపోయింది ఇక్కడ నుంచి మన కునాఫా డెజర్ట్. సో ప్రిపేర్ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందని చూస్తుంటే ఒకసారి చూడండి, మేమైతే లైక్ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పి. సో ఒకసారి చూసేయండి టేస్ట్ ఎట్లా ఉందో ఏంది అనేది. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వీ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. సో చూసేయండి ఒకసారి. నేను అండ్ కశ్విక ఈజ్ వెయిటింగ్ ఫర్ అ టేస్ట్ ఇట్ అనమాట. సో చాలా బాగుంది. లైక్ మనకు మోస్ట్లీ అంటే బయట కూడా దొరికేస్తాయి, బట్ అఫోర్డబుల్ ప్రైజెస్ మనం పెట్టలేం కాబట్టి ఇట్లాగా నార్మల్ ఎవరైనా కూడా పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఇంట్లోనే ఇలా చేసేయచ్చు. చూడండి మా కశ్విక తిని నచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను వదలట్లేదు, పెట్టండి పెట్టండి అని చెప్పి తనకే ఇష్టమై తనే వెళ్ళిపోయి తినేస్తుంది. ఒకసారి చూసేయండి. సో డూ సబ్స్క్రైబ్ అవర్ కశ్వికాస్ ఫుడ్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.